సాన్నిహిత్యం ఉంది. వాళ్ళందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా కోప్పడను. నాకు కోపం రాదు. కోపం కన్నా ఈ సినిమాలో ఈ రోజైతే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 4 రోజుల ముందు, 5 రోజుల ముందు అడుక్కున్నాం. ప్లీజ్ అమ్మా ఒక 1 అవర్ టైమ్ ఇచ్చినా కూడా మాకు హెల్ప్ అవుతది అని చెప్పేసి. అంటే లిఫ్ట్ చేయదు. మెసేజ్ ద్వారా చెప్తున్నాం. తర్వాత మేనేజర్ వాళ్ళందరూ చూస్తారు. చూసి దానికి కనీసం యెస్, నో, కాదు, ఇలా జరిగింది అని చెప్పేసి మేనేజర్ అయినా చెప్పొచ్చు. ఈవిడైనా చెప్పొచ్చు. అంటే చిన్న సినిమాలంటే అంత తాత్సారం అయితే చిన్న సినిమా కాదు మాది. కోట్లలోనే పెట్టాం. మరి ఏంటి 25,00,000, 20,00,000 పెట్టేసి ఆవిడని ఒక 2 రోజులు, 3 రోజులు సినిమా అంటే గెస్ట్ అపియరెన్స్ చేసిందంటే మాకు కూడా సర్లే ఎందుకు రాలేదని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ నవీన్ చంద్ర గారు రాలేదు అని అంటే కనీసం ఆయన రెస్పాండ్ అయినా అవుతారు. నేను ఇక్కడున్నాను, అక్కడున్నానని చెప్తారు. అది కూడా చెప్పకపోతే మనకు బాధ అనిపించింది. దాంతో పాటు ఏంటంటే నేను కూడా డైరెక్టర్‌నే. ఆవిడ మొన్న డైరెక్టర్ అయింది. అంతకుముందు నేను డైరెక్టర్‌ని. కొత్త డైరెక్టర్‌లకి ఎందుకు హెచ్చరిస్తున్నానంటే నేను ఒక పెద్ద సంస్థకెళ్ళాను. మా ఊరే ఆ నిర్మాతది. ఇక్కడ చాలా పెద్ద పేరున్నటువంటి నిర్మాత. ప్రభాస్ గారితోటి అందరితోటి పెద్ద పెద్ద సినిమాలు చేశారు. ఆయన దగ్గరికెళ్ళి ఇన్వైట్ చేసినప్పుడు కూడా ఆయన అన్నారు. ఆయన బాధ చెప్పుకున్నారన్నమాట. ఏంటి వరలక్ష్మి గారిని పోస్టర్స్‌లో అన్నీ హైలైట్ చేశారు. చూస్తే ఆవిడకి ఇంత స్పేస్ ఇచ్చారు. అలాంటిది ఇవ్వకుండా ఈ పాపకి ఇవ్వాల్సిందని చెప్పారండి ఆయన. ఎందుకనంటే నేను కూడా 15 రోజులు షూటింగ్ చేసి పక్కన పడేసానన్నారు. నాకు అంత అంత అనిపించలేదు అప్పుడు. ఆయన చెప్పినప్పుడు అనిపించలేదు. బట్ తర్వాత తీరా చూస్తూ ఉంటే ఇంత నాన్ కోఆపరేషన్ అని చెప్పేసి నాకు కూడా తెలీదు.